చెప్తామా? ప్రియా దేవుని బిడ్డారా, అయ్యా ఈ దినము ఇంతవరకు ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము ప్రభువును గణపత్యాం, స్తుతించాం. దేవుని సన్నిధికి మనమందరము ఎంతో సంతోషంగా దైవాశీర్వాదాలు పొందాలని వచ్చాం, ఆశపడి వచ్చాం. మీ అందరికీ వందనాలు. కొంతమందికి అయితే ఆరోగ్యం బాగలేదు, అయినా కూడా ప్రభు సన్నిధికి వెళితే నాకు ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఎడినో ఏంది నాకు ఆరోగ్యం సరిగా లేదు అనుకున్న వాళ్ళు కూడా ప్రభు సన్నిధికి వెళితే ఆ దేవదేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు అని నమ్మిన వాడు కూడా ప్రభు సన్నిధికి వస్తారు. ఆ రాజు ఈ దినం కూడా వచ్చారు. అతను వెళ్తున్నారు. పిల్లల 40 దినాల ఉపవాస కూడిక పరంపరలో అనుదినము ప్రభు సన్నిధిలో చేరి ఈ నెల దేవుని ఆరాధిస్తుంటే ఎంత మనసు ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఒకసారి అందరూ మనసారు స్తోత్రాలు చెప్పండి. లోకంలో ఎక్కడ కూడా ఈ సంతోషం రాదు, ఈ ఆనందం రాదు. ఒకవేళ తాత్కాలిక ఆనందం, తాత్కాలిక సంతోషం వస్తుందేమో కానీ దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన సంతోషం అది ప్రత్యేకంగా ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకి మాత్రం తెలుసు, వేరే వాళ్ళకి వెరితనంగా ఉంటుంది వినేవాళ్ళకి. కానీ మనకైతే ప్రభు సన్నిధిని అనుభవించే మనకైతే ఎంతో ఆనందంగా ఉంటుంది. నిజంగా 8 దినాలు గడిచిపోయినాయా అనిపిస్తుంది కదా. ఆదివారం తీసేస్తే ఆదివారం తీసేయి 9 డేసా? ఆదివారం తీసేస్తే 9 డేస్, 9వ రోజు. అంటే 8 దినాలు గడిచిపోయాయి కదా, ఇంతవరకు గడిచిపోతున్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లగా దేవుని సన్నిధిలో గడపడం అంటే మన మనసుకి ఇష్టం కాబట్టి అది త్వరగా అయిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకు మనసుకి ఇష్టమైనదైతే అదే ఇంతలేక అయిపోయింది, ఇంకాసేపు ఉంటే బాగుండే. ఎవరికైనా మన ఫ్రెండ్స్తో మనకి ఇష్టమైన వాటితో మాట్లాడేటప్పుడు ఇంతలోకి అర్ధగంట అయిపోయిందా, ఇంతలోకి గంట అయిపోయిందా, కొందరైతే ఇంతలోకి 3 గంటలు అయిపోయిందా, 24 గంటలు మాట్లాడినా. అది ఎందుకంటే ఆయన మనసుకి ఇష్టం కాబట్టి, ఆమె మనసుకి ఇష్టం కాబట్టి. అలాగే ప్రభు సన్నిధిలో మనకి ఇష్టం కాబట్టి అయ్యో ఇంతలోకే 8 దినాలు గడిచిపోయాయా అనిపిస్తుంది. మంచి పిల్లగా ఇదేమో ఉపవాస కూడికల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎస్తేరు ఉపవాసం, నక్షత్రము. ఆ ఎస్తేరు ఉపవాసంలో కూడా 7 గుణగణాలు నేర్చుకున్నాం, మరలా రిపీట్ చేయబడ్డారు. ఆ తర్వాత ఉపవాసం ఎందుకు, ఉపవాసం ఏ విధంగా చేయాలా, ఉపవాసము చేస్తే లాభం ఏంటి, ఉపవాసం మనగా లాభమా, ఉపవాసం దేవుడికి లాభమా, చివరిగా ఉపవాసం చేయడం వలన దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా పూర్వపురుషంగా కాకపోయినా కొంచెం కొంచెంగా తెలుసుకున్నాం. ఇప్పుడు శాంతమ్మ చెప్పినట్లు యోనా నినివే పట్టణస్తుల ఉపవాసం. ఆ నినివే పట్టణస్తులు ఏ విధంగా ఉపవాసం ఉండేది? గోరి పట్ట కట్టుకున్నారు, మూడి మీద పోస్తున్నారు, నెత్తి మీద బూడిద పోసుకున్నారు,
అన్నపానములు మానేరు, చివరకు పశువులు కూడా ఉపవాసం ఉంచారు. అంత గొప్ప విశ్వాసం అది. ఆ ఉపవాసం ద్వారా దేవుని మనసును మార్చగలిగారు. చప్పట్ల అంటే మీరు మార్చలేరా దేవుని మనసు? అరే ఇజ్రాయేల్ ఒక మాట చెప్తా, ఏంటంటే మన అమ్మాయి మనసు మార్చాలంటే నువ్వు మార్చలేవా? 5 నిమిషాలు మార్చేస్తావు. చేతుల్లోనే స్వర్గం ఉంచేసి 5 నిమిషాలు అంటే అబద్ధం చెప్తారు కాదు, మనసును ఈజీగా మార్చవచ్చు. మనుషుల మనసులో ఏముంది అనుపమా, ఇక నుంచి రోజు నేను దేవాలయానికి వస్తా అంటే చాలు, ఆ మనసుని సంతోషపెట్టిపోతాడు. అవునా కదా నాయన? అలాగే నేను ఉదాహరణగా చెప్పేస్తాను, ఆమెను గురించి చూడగలను. సరే, అలాగే మనుషుల మనసును మారుస్తున్నాం మనం. మనుషుల మనసు మెత్తందా శాంతమ్మా? దేవుని మనసు మెత్తందా? మనుషుల మనసు కఠినమైందమ్మా. దేవుని మనస్సు చూడండి, ఆ ఎలుక వాళ్ళు చేసిన ప్రార్థన వినేట పశ్చాత్తాపం పొందాడంట. పశ్చాత్తాపం పొందినట్టు అర్థం ఏంటి? అదే ఇంకొకసారి పని. అంత గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! సృష్టికర్త. వాక్కుతో సర్వాన్ని సృష్టించిన ప్రభు. వాక్కుతో చంద్రమును భూమిని వేరు చేసిన దేవుడు. వాక్కులతో పర్వతములను నిర్మించిన దేవుడు. వాక్కుతో సూర్య చంద్రాది నక్షత్రములను ఆకాశ మహాకాశములను సృష్టించిన దేవుడు. ఒక్క మాటతో ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవదేవుడు పశ్చాత్తాపడ్డాడట. అనే మీరు చెప్పండి, ఎందుకోసం పశ్చాత్తాపడ్డాడు? అయ్యా ఎవరు చేసిన ప్రార్థన విన్నాడు? మా పాపాయిని ఇక్కడ నినివే పట్టణస్తులు చేసిన ప్రార్థన విని వాడు చేసిన ఘనకార్యాలు 3 ఒకటి తను తాను తగ్గించుకోవడం, 2వది లోబడడం, 3వది ఎన్నిక లేని వారుగా ఆ బూడిదలో కూర్చోడు. ఎన్నిక లేదు కదా, అది అసలు నేనేం లేదు ఆయన, అంతా నువ్వే అన్నా. 4వది చెడుతనమును చెప్పిన మాట, మన చెడుతనమును విసర్జించడం. ఈ 4 కార్యాలు చేయబట్టి ఆయన పశ్చాత్తాపుడైనాడు. ఉదాహరణకి ఒక మాట చెప్తా కుమారీలు, మనము లోక సంబంధమైన మనస్సు మనం కాదు, క్రైస్తవులు కాదు, లోకంలో జరిగే సంభవాలు ఎంత కఠినాత్ములంటే, ఎంత కఠినమైన మనసు అంటే నిలుగునా బొంతుకో చేస్తున్నారు. శివా నిలుగునా వాడు ఒక డైలాగ్ చెప్తాడు, కోడిని ఎట్ట పోతానో మనుషులు ముందుకు అట్టే పోతాట. ఇది చూసి కదా వీడు తిరిగిపోయింది మనోళ్ళ. ఆ సినిమా చూడొద్దురా బాబు అనేది అనుకో, కోడిని కోస్తే నాకు ఎట్టుంటుందో, మనుషులు కొట్టుకోవచ్చు. వాడు మనిషా పశువా? ఆ డైలాగ్ విని నెల్లూరులో నేను ఒకసారి కూడా చెప్పాను మీకు. మేము నెల్లూరుకి పోయి వచ్చేటప్పుడు ఆ పెన్న ఆ కొత్త బ్రిడ్జి మీద వచ్చేటప్పుడు అక్కడే జరిగింది. అది 2 వ్యక్తులను గొంతుకు వచ్చేసారు. ఎందుకు? ధనం కోసం, కోట్ల కోసం, వేల కోట్ల కోసం కాదు. వాడికి గంజాయి తాగడానికి డబ్బులు ఇవ్వలేదమ్మా. అదంతా దాని అధికారం అంతా ఒక 100 రూపాయలు ఉండదు, 50 రూపాయలు ఉండదు. ఎంత కఠినమైపోయాడో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. నిలువున చిన్న బిడ్డను చినివేసి జనం పేపర్లో చూడండి. ఒక తల్లి వల్ల మరి ఆ మహాతల్లి మహాల్లో అది ఎంత ఘోరం అది.
అంటే మనుషుల మనసు మంచిదే, యేసయ్య మనసు మంచిదే? ఇప్పుడు చెప్పండి, చెప్పండి అందరా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, యేసయ్య మనసు మంచిది అని చెప్పండి. మనుషుల మనసు కావున పిల్లరా, ఈ ఉపవాసాల్లో ఈ దినము ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, అయ్యా ఉపవాసం ఉంటే అన్ని సాధించారు కదా, కొన్నిసార్లు ఉపవాసం ఉంటే కూడా ఫెయిల్ అయిపోతుంది. కారణం ఏంటంటే దావీదుని జ్ఞాపకం చేశాడు ప్రభున. దావీదు తన ఒక్కగానో ఒక కుమారుడు, అప్పటికి కుమారుడు, చాలా ప్రేమించిన కుమారుడు ఆయన పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఇతడు దేవుడికి వ్యతిరేకంగా ఒక కార్యం చేశాడు, ఉరియా భార్యని. ఆ కార్యం చేయడం వల్ల దేవుడు ఏం చేశాడంటే ఆ కుమారుడిని పొందాడు. ఆ కుమారుడికి జబ్బు వచ్చింది. దావీదు తప్పు తెలుసుకొని దావీదయ్యేలాగా ప్రార్థించేవాడు, స్తుతించేవాడు. దేవుడి గ్రంథంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ దావీదు. ఒక తప్పు చేసినంత మాత్రాన మనం చెడ్డవాళ్ళదు, అది మనం చేసే తప్పు. మానవుడైన తర్వాత, రక్తమాంసం కలిగిన తర్వాత తప్పు చేయకుండా నీతిమంతులు ఎవరు లేరు, ఒక్కరూ లేరు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని మీరు ఆ మాట అనకూడదమ్మా. చెడ్డవాడు వాడు, మనం ఎంత మంచివాడు, తప్పు చేయడం లేవు, పొరపాటు చేయడం లేవు, లోకంలో ఎవరు లేరు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. అందువల్ల దావీదు తప్పు చేశాడు. అది చేయడానికి తప్పు నిజంగా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, బాగా ప్రేమించే కుమారుడు, చిన్న బిడ్డ వయసు కూడా, అతనికి జబ్బు చేసింది, అతన్ని మొక్కాడు. దావీదయ్యా లేదా ఒక్కసారి చూడండి, ఎంతో దుఃఖపడిపోతా ఉన్నాడు, ఎంతో వేదన చేస్తూ ఉన్నాడు. అయ్యా నేను చేయడానికి తప్పు చేశానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని ప్రభు దగ్గర తన పలుపంట. అమ్మా దేనితో దేనిపోయింది, నీళ్ళతో కాదు, కన్యలతో చప్పటి గుర్తు దేవుడు వేయబోతుంది అంటే ఎంత ఏడుచున్నాడమ్మా. అయితే అన్ని కన్నీళ్ళు రావునని, అన్ని కన్నీళ్ళు మన శరీరంలో ఉండవు అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఎందుకు ఆ మాట రాశాడంటే, అతను అంత రోధించాడు. అయితే అక్కడ దావీదు ఉపాసన 44 చూసుకోవాలి. మరి మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, అక్కడ నిన్నే పట్టణస్తులు ప్రార్థన చేస్తే పశ్చాత్తాపడ్డాడు కదా. అక్కడ ఇస్తేనమ్మ 3 దినాలు ఆ స్నేహితులు యూదా వారందరూ ప్రార్థిస్తే రాజు మనసు మార్చాడు, రాజ్యాంగాన్ని మార్చాడు కదా, యూదులను రక్షించాడు కదా. అక్కడ దానియేలు ఉపవసించి ప్రార్థిస్తే సింహాలను ఉంచాడు కదా. షడ్రకు మెషికాబెద్దు కూడా ప్రార్థన విని అగ్నినే ఆర్పాడు కదా. మరి ఇక్కడ దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కుమారుని ఎందుకు రక్షించలేదు? నాకు వచ్చే డౌట్, మీ అందరూ కూడా వస్తుంది ఈ డౌట్. నేను ప్రభు దగ్గర ఏమి ప్రార్థించాలని, ప్రభువా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని కార్యాలు జరగడం అనేది ఏమి నాయనా అని అడిగాను. అరే బాబు దావీదు గారిని ఒకసారి చూడరా, ఈ దినం నేను నీతో మాట్లాడతాను అని అన్నాడు. దావీదు జ్ఞాపకం చేశాడు. మరి ఎందుకు దావీదు ఉపసించి ప్రార్థిస్తే అన్నపానాలు పుచ్చుకోకుండా ఏడ్చి 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 ప్రార్థన చేస్తా ఉన్నాడు, అని కొడుకు తెచ్చిపోయాడు. రాజు దగ్గరికి పోయి చెప్పి ధైర్యంగా చెప్తామంటే ఎవరికి వాళ్ళు రాలేదు. ఏమంటాడు, ఎవరో ఒకడు ధైర్యం చేసి ఆయనతో బాగా సన్నిహితంగా ఉంటారు కదా ఒక ముఖ్య స్నేహితుడు. ఆ ముఖ్య స్నేహితుడు వెళ్ళి, అయ్యా కుమారుడు చనిపోయాడు అనేది చిన్నగా చెప్పాడు. అవునా అవునా అని వెంటనే లేచి, స్నానాన్ని నీళ్ళు పెట్టండి, భోజనం ఏర్పాటు చేయండి, అది వేరే విషయం లేండి. మన విషయం ఏంటంటే, ఎందుకు దావీదు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే ఇక్కడ
కొడుకుని రక్షించలేదు. ఆలోచించండి. మరి అన్ని ఘనకార్యాలు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప అసలు ఎంత చెడుతారో చేశారు. నిన్న పద్ధతులా అవి వర్ణనాతీతం. దేవుడి దృష్టికే నాశనం చేయాలి వాళ్ళని అనిపించినంత కోపం వచ్చింది దేవుడికి. మరి వాళ్ళని క్షమించాడు. దావీదు ఉపవసించి ప్రార్థిస్తే ఎందుకు దేవుడు ఇక్కడ కార్యం చేయలేదు? మరి దేవుడు ఏమైనా పక్షపాత? దేవుడు ఒకప్పుడు ఒక రకంగా ఒకప్పుడు ఒక రకంగా ఉండాలి. అలాగా అనుకోమా, నేనైతే ఒకప్పుడు ఒకలాగా ఒకప్పుడు ఒకలాగా ఉండాలి. ఎందుకంటే మానవుడి కదా, మన బుద్ధి అలాంటిది. తల్లి నేను అర్థం నేను చెప్పుకుంటున్నా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి పరిశుద్ధ సన్నిధిలో ఉండి మాట చెప్తున్నా. మన మనసు ఎప్పుడు స్థిరంగా ఉండనే ఉండదు. ఎప్పుడైనా దారిపోను. నేను దారిపోను అన్నవాళ్ళు నేను మోసం చేసుకున్నట్లే. ఇక్కడ దావీదయ్యా ఒక్కసారి ఆయన ఉపవసించి ప్రార్థించాడు. ఎందుకు దేవుడు ప్రార్థన లేదు? దేవుడు ఏమన్నా మళ్ళా మారేవుడా? నేను అన్నట్టుగా ఇప్పుడు ఒకలాగినా, రేపు పొద్దున ఒకలాగినా, రేపు మధ్యాహ్నం ఒకలాగినా, రేపు సాయంత్రం ఒకలాగినా ఉండేవాడా దేవుడు? మానవుడు ఉంటాడట. యాడికి పోతే అయ్యేసి నాతో ఇప్పుడు అల్లేవి చెప్పడం కాదు. యాడికి పోతే శవం, యాడికి పోతే అయ్యేసి వాతో పెద్దోళ్ళు, బాగా డబ్బు కల్లోళ్ళు, పదవుల కోసం, లోకంలో కీర్తి కోసం, ధనం కోసం, లోకంలో ఆనందం కోసం యాడికి పోతే అయ్యేసాం. అరే బాబు, మరి భయంకరమైనదా? మానవ బుద్ధి అంతా ఏం భయంకరం అని చెప్తాం. కానీ నా ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన మాట అంటే మాటే. మాట తప్పే దేవుడు కాదు, ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. అయితే ఇక్కడేంటి ఈ తేడా ఎందుకు వచ్చింది? ఏంటి ప్రభువా? దానిని ప్రార్థన ఉపసించి ప్రార్థిస్తున్నావు కదా, షడ్డటి విషయంలో ప్రార్థిస్తున్నావు కదా, నిశ్చయము ప్రార్థిస్తున్నావు కదా, నినివే పట్టణస్తులు ప్రార్థిస్తే కార్యం చేసావు కదా. మరి దావీదయ్య చేసిన మహాఘోర పాపం కాదు కదా, అంతకంటే పాపం చేసిన వాళ్ళు కూడా క్షమించావు కదా. ఎందుకు? దేనికోసము దావీదు కుమారుడు అక్కడ వచ్చావు అని నేను చాలాసేపు ధ్యానం చేశాను. ఈ దినము చాలా ముందుగా వచ్చేసే చర్చి కానీ ఇలా కూడా మొదటి నుంచి చాలాసేపు అందరూ ఉన్నాం. ఇదిగో 2 ఫ్యాన్లు కొత్తవి, ఇంకో ఫ్యాన్ దాదాపు 3,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ 2 ఫ్యాన్లను వేయించి దేవుడి కృపలో అందరూ చల్లగా బాగుండాలని ఇక్కడే ఉన్నాం. సుధా, మేము దేవా మేము. కానీ నేను ఉందాక 5 ముక్కాలకే మళ్ళీ వచ్చేసి సుధా అదేదో ఆ లాస్ట్ ఫ్యాన్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. సో నేను అక్కడ కూర్చున్నా, అదే ధ్యానం చేస్తా ఉన్నా. ఏంటి ప్రభువా, ఏమిటి దినం మాతో ఏం మాట్లాడతావు? ఎందుకు దావీదయ్య ఉపవాసం చేస్తే వాళ్ళ కుమారుని ఎందుకు క్షమించలేకపోయా? ఎందుకు ప్రాణం తీశావు? మరి మేము కూడా చాలా మంది ఉపవసించి ప్రార్థన చేస్తా ఉన్నాం, కానీ మా జీవితాల్లో కార్యం జరగడంలే. మేము ప్రార్థిస్తా ఉన్నాం, మా జీవితాల్లో కార్యం జరగడంలే. ఏంటి ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఏమా మీకు సంగతి చెప్పనా? అప్పటికి దావీదుకు ఒక కుమారుడు ఉన్నాడు. దావీదు చాలా ఇష్టమైన వాడు ఆ కుమారుడు. దావీదును బుద్ధి రావడానికి దావీదు తెలుసుకోవడం, ఎందుకంటే ఎక్కువగా ప్రేమించాడు కదా దేవుడు దావీదును. ఒకవేళ ఒక కుమారుని తీసుకున్నా ఇంకెంతమంది కుమారులు ఇచ్చాడు? అత్యధికంగా అబ్షాలోమంత అందగాడిని ఇచ్చాడు. లోకంలో అబ్షాలోమంత అందగాడు ఎవరు లేరట. అలాగే యోగు కుమార్తెలంతా అందగాడు ఎవరు లేరట. ఎందుకు అబ్షాలోమంతటి అందగాడిని ఇచ్చాడంటే దావీదు చనిపోయిన కుమారుడు భలే అందంగా ఉంటాడని ప్రేమించాడు. ఒక్కడిని తీసుకున్నా ఆ ఒకటికి 7 ఇత్తలు ఇచ్చాడు. అల్లు చెప్పండి, ఇంకో మాట చెప్పండి. మన దేవుడు ఎలాంటి
నీకు ఒక్క కీడు ఒకవేళ భరిస్తే, దేవుడు చేసిన కీడు భరిస్తే ఆయన మేలు ఎన్ని ఉంటాయంటే 7 అంతలుగా ఉంటాయి. అల్లే చెప్పడమా? దేవుడి గారు ఒక మంచి మాట ఉంది, 10 అంతలు 60 అంతలు. చూడండి ఎంత రెట్టింపో, 10 ఎక్కడ, 60 ఏడ, 100 ఎక్కడ. ఒకవేళ మన కీడు తెలిసి 10 అంతలే ఉంటుంది, 60 అంతలు కూడా ఉండదు. కొంచెం కీడు జరిగి ఉండొచ్చు. నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే నువ్వు పాఠం నేర్చుకోవాలి. దావీదుకి పాఠం నేర్పించాడు. దావీదుకి జీవితంలో ఏ పొరపాటు చేయలా. మీకు తెలుసా ఎంతమంది అందగత్తెలు ఉన్నారు తెలుసా? ఊరియా భార్య కంటే అందగత్తెలు ఉన్నారు. సొలొమోను చేశాడు ఆ పాపం. దావీదు గుణపాఠం చెప్పాడు, దావీదు జాగ్రత్త, ఎందుకంటే నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ ఏ కళంకం లేనివాడుగా ఉండాలి, నా బిడ్డ పరిశుద్ధుడుగా ఉండాలి. దేవుడు కోరుకుంటాడమ్మా. నా బిడ్డలు ఎట్లా ఉండాలంటే నన్ను ఆరాధించేవాడుగా ఉండాలి. ఆయన పౌరమా, నిష్కళంకురాలా ఏమంటాడు? అమ్మ సంఘం ఎట్లుండాలా? మచ్చ అయినను, ముడత అయినను, అవైనను అటు మరి ఏది లేకుండా నిష్కళంకము గాను, నిష్కంఠము గాను, నిందారహితము గాను దేవుని ఎదుట నిలబడాలి. దేవుడు కోరే కోరికది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుడు కోరే కోరికది. అంత గొప్ప కోరిక దేవుడు కోరుతున్నాడు నీ నుంచి. నువ్వు ఆయనకు ఆ విధంగా కనపడాలి. ఒకవేళ కొన్ని చిన్న కార్యాలు ఇంకా నీ జీవితంలో జరగలేదేమో, 100 కార్యాలు నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. అదే చెప్పండి. మెండైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే చెప్పండి. ఏంటి ఆశీర్వాదము? 1 కోటి రూపాయలు వస్తాయి. కుమారుడు మా అకౌంట్కి 2 కోట్ల రూపాయలు చెప్పి చేస్తామా? ఇక మనం నిలబెట్టగలమా? అవునా? వాళ్ళ నాయన కావిల్ని అమ్మేస్తుంది. ఆమె కాదు, నేను కూడా అంతే. నేనైతే ఇండియానే అమ్మేస్తా. నా అకౌంట్లో 1 కోటి రూపాయలు అయితే అందుకే అమ్మ దేవుడు మెండైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? దేవుడు కోట్లతోనో, బంగారంతోనో, మనులతోనో, మాణిక్యాలు ఇవన్నీ లోకంలో నాశనం అయిపోయాయి. ఏమైపోతాయి? నీతో రావో, వస్తాయా? అమ్మో నేను కావాలనే చెప్పరా. నిన్న మా మ్యారేజ్ డే, నా పెళ్ళి 1982. ఎందుకంటే ఆ దుఃఖాన్ని ఆపుకోలేదేమో ఇక్కడ చెప్పడం అని నిబంధన మనం చేసుకుని ఈరోజు చెప్తున్నా. 1982 ఫిబ్రవరి 26వ తేదీ మా పెళ్ళి. ఎంత ప్రేమగా ఉండేవాడము కదా. ఎందుకు చెప్తున్నానంటే వేరమ్మ చాలా ధనం సంపాదించింది. 39 సంవత్సరాలు 1 నెల పనిచేసింది. 2 లక్షలు వచ్చినాయి ఆమె సంపాదించిన డబ్బు. అదే ఆమె ఉద్యోగం చేసిన కాలం. పోయేటప్పుడు కూడా 46 లక్షల రూపాయలు ఇచ్చిపోయింది. ఇప్పుడు కూడా 83,000 ఇస్తున్నారు. ఏమైనా ఎత్తుకపోయింది శాంతమా? లయమైపోయే కోసం వాటి కోసం ఆశపడకు. లయంగాన్ని నిరంతరం ఉండేది, నిత్యం ఉండేది ఎక్కడుందమ్మా? పరలోకంలో దాచబడి ఉన్నది. అని నువ్వు చెప్పండి. నేను దానికి ఏమని చెప్పినాను? నేను ఒక బ్యాంక్ అని పేరు పెట్టాను. జ్ఞాపకం కదా? ఇక్కడ చెప్పాను. హెవెన్లీ బ్యాంక్. ఏదే? పరలోకము బ్యాంకు. రిజర్వ్ బ్యాంకు కంటే, ప్రపంచ బ్యాంకు కంటే అధికమైన రుణాలు వస్తుంది నీకు. అది 5 లెక్క పెట్టలేవు. అవి నీ కౌంటింగ్ సరిపోవు. ఆ బ్యాంకు పరలోకంలో ఉంది నీకు. ఇక్కడ 10 రూపాయలు ఎత్తే అక్కడ 1 కోటి రూపాయలు అయిపోతాయి. మీకు సంగతి తెలుసా? రోజుకు కొత్త పథకాలు వస్తూ ఉన్నాయి. రోజుకు కొత్త పథకాలు. 5,000 ఫిక్స్డ్ చేయండి. మోసం కాదు, ఎస్బీఐలోనే 5,000 ఫిక్స్డ్ చేసి 5,000 ప్రతి నెల కట్టుకుంటే అది దాదాపు 1 కోటి రూపాయలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు కట్టాలని రాశారు. ఎక్కువ సంవత్సరాలు ఏం కాదు. ఎట్లా అవుతుంది? అదే పని. రొటేషన్, మనీ రొటేషన్. ఆ విధంగా షేర్స్లో పెడతారు, 1 కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ
నువ్వు ఇక్కడ ₹1 వేసావు అనుకమ్మా, దేవుడు ఏమన్నాడు? గిన్నెటి సన్నీళ్ళు ఉందమ్మా కుమారి చెప్పు, గిన్నెటి సన్నీళ్ళు వెలంటుందమ్మా, ఒక గ్లాస్ సన్నీళ్ళు వెలంటుంది. పట్టలోకంలో అంట నువ్వు ఇక్కడ గిన్నెటి సన్నీళ్ళు కానీ ఒక దాసుడికి ఇస్తే, ఒక దాహం కొను వాళ్ళకి ఇస్తే, పరలోకంలో అంట ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడంట. అనేది చెప్పండి. అంటే పరలోకంలో అది అత్యధికంగా ఆశీర్వాదం. ₹1,00,00,000 కాదు, ₹10,00,00,000 విలువ కంటే ఎక్కువ ఆశీర్వాదం ఆ బ్యాంకులో ఉండదు నీకు. ఆయన అక్కడ ఇస్తాడు. అది నిరంతరం ఉండాలి కదా. ఇక్కడ ఎంత సంపాదించినా ఏమున్నా ఒక దినం పోతుంది. చూడండి, రేపు ఉదయం మేము కార్యక్రమానికి పోతున్నాము. వాళ్ళ గురించి ప్రార్థన చేయించాలి. ఏంటంటే మేరీ వాళ్ళ చిన్న ఆయన, సొంత చిన్న ఆయన, వాళ్ళ నాన్నను చెన్నైలో ఉండి వెంకయ్య గారు చాలా ఒకే చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు ఆయన వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసి చనిపోయారు. వాళ్ళ భార్య కూడా చనిపోయింది. వృద్ధులయ్యే చనిపోయారు. చెన్నై పట్టణంలో చాలా మంచి స్థితిలో ఉన్నారు. చిన్నారి వాళ్ళ ఇంట్లోనే ఉండి చెన్నైలో చదువుకొని స్థిరపడడానికి వాళ్ళే కారణం. వాళ్ళకి ఒకే ఒక కుమారుడు, 4 అక్క చెల్లెళ్ళు. వాళ్ళలో పద్మ మూలమ్మ, పద్మ హ్యాతనిపేటలో ఉంటుంది. వాడి పేరు ఏంటయ్యా? ఆయన భార్య రైటర్. ఇదిగో మన యొక్క చర్చిలో పేరు రాశాడే పద్మమ్మ తమ్ముడు 50 సంవత్సరాలే పాపం, చిన్న బిడ్డ. నిన్న రాత్రి 11 గంటలకు వస్తాడట. బయట వ్యవహారాలు చేసి ఆయన కూడా వాళ్ళ నాన్న జాబ్ వచ్చింది. ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్. 2 ఇడ్లీ తిన్నాడంటమ్మా. 50 సంవత్సరాలే, రోజు తినేదే, రోజు ఆ టైంకే తింటాడా. ఆరోగ్యం ప్రత్యేకంగా 2 ఇడ్లీ తిని 1 గ్లాస్ నీళ్ళు తాగలేదు, పొరపోయిందంట. దగ్గుతూ అట్లే చనిపోయింది. ఒకే ఒక ముగ్గురు. వాళ్ళ అక్క భర్త అయితే ఒక పెద్ద మ్యూజికల్ డైరెక్టర్ తమిళంలో. వాళ్ళ అక్క భర్త మేము వాళ్ళ ఇంటికి కూడా పోయాం. ఆ రోజుల్లోనే దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితమే వాళ్ళ ఇల్లు చూస్తే నాకు కళ్ళు నిజంగా తిరిగి, నిజంగా సినిమా వాళ్ళు అంటే ఇట్లా ఉంటారా అంటే అంత గొప్పగా ఉన్నారు. కానీ ఒకే ఒక పౌరుల వాళ్ళు బాబు అయితే చాలా మంచివాడమ్మా. బాబ్జీ అయిన పేరు. మా గృహంలో ఏ మంచి జరిగినా, ఏ కీర్తి జరిగినా ఇక్కడికి తప్పనిసరిగా వచ్చాడు. నేనమ్మా రిటైర్మెంట్కి వచ్చాను, ఇక్కడికి వచ్చాను. అలాగే చనిపోయినప్పుడు వచ్చాడు, ప్రార్థనకు వచ్చాడు. ఆ బిడ్డ రేపటి దినము సమాధి కార్యక్రమమ్మ. వాళ్ళందరి గురించి వాళ్ళ కుటుంబంలో 4 అక్కల చెల్లెళ్ళు. ఆయనకి అమ్మ ఇంకొక సంగతి చెప్పనా, వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళందరూ హిందువులు. గ్రేట్నెస్ ఏంటంటే ఈయన చేసుకున్న అమ్మాయి మహాభక్తురాలు. దేవుడి సన్నిధికి వెళ్ళండి. అక్కడ ఎదురుగా తెలుగు ఆఫీస్ చాలా ఉంది, ఆలయానికి పోతుంది. ఆ పాపను బట్టి, భార్యను బట్టి ఈ అబ్బాయి కూడా మారిపోయాడు. ఈ అబ్బాయి కూడా చర్చికి వెళ్తాడట. కానీ సంపూర్ణమైన మార్పు లేదనుకోండి. ఆ తల్లి ప్రార్థన, ఆయన భార్య, ఆయనకి చిన్న బిడ్డలేనమ్మా. ఆ కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు చెప్పండి. ఏదో ఈ మధ్యకాలంలో జనవరిలో చూస్తే చదివి ఈ మరణాల గురించే జ్ఞాపకం చేస్తుంటాము. ఉదయం లేచి ఏమాత్రంటావా అని భయం నాకు. మరణాల గురించే రేపు దినం మా ప్రయాణంలో కూడా దేవదేవుడి తోడుగా ఉండి ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని ఆదరించి మళ్ళా తిరిగి ప్రభు చిత్తమైతే రేపు సాయంకాలం మళ్ళా మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృపయించుగా ఆ కుటుంబం నిమిత్తం ప్రార్థన చేద్దాం అంటారు. అలాగే ప్రియులగా ఈ దినం మీరెవరు కూడా దిగులు పడవద్దు, మీరెవరు కూడా నిరుత్సాహపడద్దు. దిగులు కంటే నిరుత్సాహం. ఎందుకు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యం చేయలేదు. ఆయన మీద ఆడుకుంటే ఆయన ఆడుకునే దేవుడు. అరణ్య మార్గంలో ఆయన తండ్రిగా ఉంటాడు, కార్యములు చేసే దేవుడు ఆయన. అల్లు చెప్పండి. చెప్పండి. ఒకవేళ ఆ క్షణంలో దావీదు కుమారుడు చనిపోయి ఉండొచ్చు, కానీ అంతకంటే రెట్టింపైన కుమారుడు దేవుడు దావీదుకు అనుగ్రహించాడు.
ఒకవేళ నీకు చిన్న కార్యం జరగలేదేమో కానీ అంతకంటే రెట్టింపైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రాబో కాలంలో నువ్వు చూస్తావు, నువ్వే ప్రభు సంఘంలో సాక్ష్యం చెప్తావు. ఆమె చెప్పడమా? ఆమె వాళ్ళు దేవుని అల్లు చెప్పండి. దేనికి భయపడవాలి? ప్రభు మీద ఆధారపడదాం, ఆ దేవుడిని ఆరాధిద్దాం, ఆ దేవుడి కృపలో మనందరూ బలపడుతుంది పాప. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుకుందామా. ప్రార్థన చేయమా. కుమారి నువ్వు ప్రార్థన చేయడానికి వాక్యం ఎంతో రోజుకోకరు. నిన్న కళ్యాణమ్మ, మొన్న శాంతమ్మ, ఈరోజు నువ్వు రేపు అనుకోమా, తర్వాత శ్రీరమ్మ. ఈ విధంగా ప్రార్థన చేయాలి. నేను ఆశీర్వాదం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్.